ఇక్కడ చర్య ఏంటి, 18% పెంచింది డిఫెన్స్ బడ్జెట్ ఎట్ ఎ టైం. అండ్ ఇవాళ ఏదో పాకిస్తాన్కి డబ్బులు పెద్ద కురిసేట్లేగా, చెట్లకేం రావట్లేదుగా. ప్లస్ ఎకనామిక్స్ చాలా దారుణంగా ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ ఉంది 8.7% ఉంది, అది 11% టచ్ అవుద్దని చెప్పి అంటారు పాకిస్తాన్ది. సో ఈసారి భారతదేశం అమెరికా కలుస్తాయి. బట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీన్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడడానికి. లేదా కలుస్తారా లేదా అని చెప్పి. ఈసారి కూడా కలవలేదు అంటే ఖచ్చితంగా బియాండ్ రిపేర్ చెడిపోయినాయని అర్థం. అట్లీస్ట్ ట్రంప్ గారు ఉండే వరకు వీ నీడ్ టు బి బెటర్ ఎక్విప్డ్. మనం అదే చేస్తున్నాం. బట్ మన ఓన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మనకి జీడీపీ ఎక్కువ అని మాట్లాడుకోవడం కాదు, పర్ క్యాపిటల్ జీడీపీ ఎంత అని కూడా మనం మాట్లాడాలి. దాంట్లో భారతదేశ ర్యాంక్ ఎంత, పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ పెంచడం, మనం మల్టీ లేయర్ బాలిస్టిక్ మిజైల్ టెస్ట్ చేయడం, యాంటీ షిప్ మిజైల్ టెస్ట్ చేయడం, అవి సక్సెస్ఫుల్గా ప్రూవ్ అవ్వడం. మనకి S-400 S-500 ఆ లొకేషన్లో లేకపోయినా కూడా జియో పాలిటిక్స్లో ఒక ఇంట్రెస్టింగ్ థియరీ ఉంటుంది. ఇది రియల్ లైఫ్లో కూడా అప్లై చేయొచ్చు. ఇన్ని సంవత్సరాలుగా ఈ పాయింట్స్ మీద నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఒక చిన్న చూచాయిగా ఒక ఐడియా ఇది. దీని మీద మీరేమంటారు చెప్పాలి. అదేంటంటే ఏది అపారెంట్ కదా, మన కంటికి ఏదైతే కనబడుతుందో, లేదా ఏదైనా ఒక దేశం వచ్చి మనకి ఏదైనా చెప్తుంది అనేది భ్రమ. ఎవరు బయటకు వచ్చి స్పూన్ ఫీడింగ్ చేయరు, లేదా మా నెక్స్ట్ 5 years గేమ్ ప్లాన్ ఇది అది అది అని చెప్పరు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి అది మనమే తెలుసుకోవాలి. జడ్జ్ ఎనీ కంట్రీ ఆర్ ఎనీ పర్సన్ బై దర్ యాక్షన్స్, నాట్ దేర్ వర్డ్స్. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్పాను, పాకిస్తాన్ తన డిఫెన్స్ బడ్జెట్లో 18% ఇంక్రీజ్ చేసింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. Shifting our focus to Pakistan now, the country has unveiled an 18.77 trillion rupee budget for the fiscal year beginning in July 2026. అంతేందుకు ఇవాల్టి వరకు ఇంత డిఫెన్స్ బడ్జెట్ పాకిస్తాన్ చరిత్రలోనే లేదు. సింపుల్గా చెప్తున్నాను కదా, దీని లోపల ఉండే అర్థం ఏంటో మనం చూడాలి. ఇక్కడ చర్య ఏంటి, 18% పెంచింది డిఫెన్స్ బడ్జెట్ ఎట్ ఎ టైం. అండ్ ఇవాళ ఏదో పాకిస్తాన్కి డబ్బులు పెద్ద కురిసేట్లేగా, చెట్లకేం రావట్లేదుగా. ప్లస్ ఎకనామిక్స్ చాలా దారుణంగా ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ ఉంది 8.7% ఉంది, అది 11% టచ్ అవుద్దని చెప్పి అంటారు పాకిస్తాన్ది. లిటరల్లీ వాళ్ళు పిఓకేలో ధర్నాలు జరుగుతున్నాయి, ట్రైన్లు పేలగొడుతున్నారు బలూచిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు. మీరియర్ బలూచ్ అనేవాడు మాకు సెపరేట్ దేశం ఒకటి కావాలని చెప్పి అడుగుతున్న లోపల నుంచి ఇన్సర్జెన్సీ ఒకటి వస్తుంది పాకిస్తాన్లో. ఇలాంటి టైంలో జనాలకి ఫుడ్ పెట్టకుండా, షెల్టర్ సరిగ్గా ఇవ్వకుండా, ఉద్యోగాలు లేకుండా డిఫెన్స్ బడ్జెట్ పెంచుతున్నారంటే దాని అర్థం ఏంటి, యుద్ధానికి రెడీ అవుతున్నారనేగా. అండ్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఆ దేశానికి తెలుసు పాకిస్తాన్కి డిఫెన్స్ బడ్జెట్ వైజ్ వాళ్ళతో కంపేర్ చేస్తే మనం చాలా ఎక్కువ ఉన్నాం. మనం అన్ని జాగ్రత్తగా చూసుకొని కొడితే $90 billion మన డిఫెన్స్ బడ్జెట్. అఫ్ కోర్స్ మన జీడీపీలో అది 2%. బట్ ఆ నంబర్ పాకిస్తాన్ ఓవరాల్ బడ్జెట్ కన్నా ఎక్కువ. డిఫెన్స్ బడ్జెట్ మీరు పక్కన పెట్టండి. సో ఎనీడే ఒక పెద్ద యుద్ధం జరిగితే భారతదేశం పాకిస్తాన్ తొక్కేస్తుందనే విషయం మనకు తెలిసిన పాకిస్తాన్ తెలిసిన మనకి తెలిసిన పాకిస్తాన్కి తెలుసు. మీరు కావాలంటే ఒక 10 seconds వెనక్కి మళ్ళీ ఇది ఒకసారి వినండి. బట్ ఇక్కడ పాయింట్ లాంగ్ యుద్ధం అని కాదు, ఎందుకంటే అది మనకు కూడా మంచిది కాదు. అది రియలిస్టిక్గా మనం మాడుకుంటే ఇలాంటి టైంలో గ్లోబల్ ఇన్ఫ్లేషన్స్ పెరుగుతున్నప్పుడు, స్టేట్ ఆఫ్ హార్మస్ దగ్గర సిచ్యువేషన్ అలా ఉన్నప్పుడు, ఇవాళ జస్ట్ రివ్యూ షూట్ చేసిన టైం 2-3 hours బ్యాక్ ఒక ట్వీట్ వచ్చింది ట్రంప్ గారి నుంచి, స్టేట్ ఆఫ్ హార్మస్ మేము ఓపెన్ చేస్తున్నాం, యుద్ధం అఫీషియల్గా ఆగిపోయింది అని చెప్పి. బట్ అక్కడ వాళ్ళు చేసిన డ్యామేజ్, డిస్ట్రక్షన్ ఉంది కదా, కొన్ని నెలల పాటు మనల్ని అది వెంటాడుతుంది. బట్ దాని రిపిల్ ఎఫెక్ట్ అంటారు ఖచ్చితంగా అది మనకు తగులుతుంది. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం ఏదైతే కొంచెం డిలే చేసామో, మధ్యలో ఆపరేషన్ కట్ చేసామో మనం, దట్ ఈస్ సంథింగ్ పాకిస్తాన్ ఈజ్ యూజింగ్ అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈసారి మనం ఏదైనా యుద్ధానికి రెడీ అయితే ఆపరేషన్ సింధూర్ లాంటిది మనం మళ్ళీ చేయాల్సి వస్తే మనం ఇప్పుడు ఇనిషియేట్ చేయం. మనం కాకపోతే బ్లీడ్ ఇండియా అయితే 1000 cuts అనుకుంటారు కదా వాళ్ళు. ఏదో ఒక ఉగ్రవాద దాడి మనమే చేసి మనం దానికి రిటాలియేట్ అయ్యి ఈసారి ఏదైనా బార్డర్ ఫ్రంట్ యుద్ధం కానీ లేదా ఇలాంటి సర్జికల్ స్ట్రైక్ ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళ దగ్గర 5th generation జెట్స్ ఉంటే పాకిస్తాన్ JF-35 ప్లస్ డిఫెన్స్ బడ్జెట్ ఇంక్రీజ్ అయిపోయింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవి అని పెట్టుకుని తెగ పెట్టేసుకుని ఉంటారు వాళ్ళు. అందుకని ఈ డిఫెన్స్ బడ్జెట్ ఇంక్రీజ్ అవ్వడం ఇంత అర్థం మనం వెతకాలి. ప్లస్ ఇవాళ వీడియోలో మాట్లాడడానికి కూడా చాలా విషయాలు ఉన్నాయి. మల్టీ లేయర్ బాలిస్టిక్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పి దాన్ని మనం టెస్ట్ చేసాం. మనం Getting some breaking news, big milestone for India as DRDO successfully tests missile defense systems. So India demonstrates multi-layer missile defense. ఈ విషయం గురించి మనం మాట్లాడడం కదా, ఇరాన్ స్టేట్ టీవీలో చెప్తున్నారు. ఏంటి టెస్ట్ మనం చేసిన యాంటీ మిజైల్ టెస్ట్లు, యాంటీ షిప్ టెస్ట్లు ఏంటివి అనేది మనం మాట్లాడుతూ, స్ట్రేట్ ఆఫ్ హార్మస్ లో జరిగిన విషయానికి మేము సారీ చెప్పాం, దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, అక్కడ ఉండే రూల్స్ ని రెగ్యులేషన్స్ ని ఉల్లంఘిస్తే మేము ఇలాగే కొడతాం అని మార్కో రూబియో స్టేట్ సెక్రటరీ ఉన్నారు కదా, ఆయన జయశంకర్ గారు చెప్పిన మాటలు బయటికి అఫీషియల్ గా USA వదిలింది. మరి ఏ దేశంలోనూ చైనా ఎందుకు రావట్లేదు? చైనా అన్ని షిప్స్ తీసుకొని వెళ్తున్నా 2 million barrels per day తీసుకొని వెళ్తున్నప్పుడు USA చైనాను మాత్రం చూసి చూడనట్టు ఎందుకు వదిలేస్తున్నా నాకు ఇంకా అర్థం కావట్లేదు. కానీ ఇవాళ వీడియోలో భారతదేశపు స్టాండ్స్ ఏంటో మనం స్ట్రైట్ ఫార్వర్డ్ గా మేము పెట్టేస్తాం. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. లోకల్ గా జరిగే ఇష్యూస్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి మాట్లాడా తెలంగాణకు సంబంధించి, అలాగే జియో పాలిటిక్స్లో ఏం జరుగుతుందో కూడా దీన్ని మొత్తాన్ని రౌండప్ వేసి ఒక 10-15 నిమిషాలు వీడియోలో చేసి మేము ముందు పెట్టేస్తాం మనందరం మాడుకునే భాషలో. ఈ నాలెడ్జ్ ఫిల్మ్ మీ దాకా రావాలంటే మీరు ఒకటే పని చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఇవాళ కాంటెక్స్ట్ మొత్తం మీకు అర్థం కావాలంటే నేను 2 విషయాలు చెప్తా. 1999 ముందు, 1999 తర్వాత ఏం మారిందో మనం చూడాలి. ఒకనొక టైం దాకా జీడీపీ మంది పాకిస్తాన్ ఒకటే మనందరికీ తెలిసిన విషయం. దాని తర్వాత మన ఎకనామిక్ చాలా పెరిగా, అది కూడా మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఆ టైంలో ఇంక్లూడింగ్ 1980s వరకు భారతదేశానికి పాకిస్తాన్కి ఆల్మోస్ట్ ఒకటే డిఫెన్స్ బడ్జెట్ ఉండేది. బట్ ఎప్పుడైతే 1999 కార్గిల్ వార్ జరిగిందో అక్కడ నుంచి మన డిఫెన్స్ బడ్జెట్లో ఒక మలుపు స్టార్ట్ అయింది. ర్యాపిడ్ గా, ఎక్స్పోనెన్షియల్ గా మనం పెంచడం మొదలుపెట్టాం. ఇన్ఫాక్ట్ ఇవాళ మనం చూస్తే హైయెస్ట్ ఎవర్ డిఫరెన్స్ ఉంది డిఫెన్స్
బడ్జెట్స్లో. మీరే చూడండి గ్రాఫ్, 2008 టైంలో ఎలా ఉండేది, 2021 టైంలో ఎలా ఉంది, 2026 టైంలో ఎలా ఉంది. ఇవాళ మనకి $90 బిలియన్ ఉంటే వాళ్ళకి $11 బిలియన్. కాకపోతే వాళ్ళ ఎంటైర్ బడ్జెట్లో $11 బిలియన్ అనేది 18%, 18%. ఏ దేశం జనాలకు ఫుడ్ లేకపోతే ఇంత ఇదిగా స్పెండ్ చేయడం నేనైతే చూడలే. పాకిస్తాన్ ఆ లిస్ట్లోకి చేరింది. ఇన్ఫాక్ట్ ఇదే యుద్ధోన్మాదం, కానీ ఇంత వెనకబడి ఉన్నా కూడా ఇదే ఒక యుద్ధోన్మాదం ఉంది కదా, అమెరికా మా వెనకాల ఉంది, మాకు వచ్చి హెల్ప్ చేస్తుందని చెప్పి ఆ యుద్ధోన్మాదం కానీ పాకిస్తాన్ కంటిన్యూ చేసేది న్యూక్లియర్ యుద్ధం దాకా వెళ్తే ఓజోన్ లేయర్ కూడా తేడా కొట్టేస్తుందని చెప్పి మనకి గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ఆర్టికల్స్ రాస్తున్నారు. ఇది జస్ట్ ఏంటి, World War III జరిగితే కాదు, భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే మాత్రమే. అండ్ ఇదేదో మనం కావాలనుకోండి మనం పిలుస్తున్న యుద్ధం కూడా కాదు, ఇది మనకు అవసరం లేని యుద్ధం. ఇలాంటి టైంలో వీ నీడ్ టు బి బెటర్ ఎక్విప్డ్. మనం అదే చేస్తున్నాం. బట్ మన ఓన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మనకి జీడీపీ ఎక్కువ అని మాట్లాడుకోవడం కాదు, పర్ క్యాపిటల్ జీడీపీ ఎంత అని కూడా మనం మాట్లాడాలి. దాంట్లో భారతదేశ ర్యాంక్ ఎంత, కరప్షన్ మనం సెట్ చేయాలి, ఏక్యూఐని సెట్ చేయాలి, జనాల లైఫ్ స్టైల్ని సెట్ చేయాలి, హ్యాపీనెస్ ఇండెక్స్లో పైకి వెళ్ళాలి, గ్లోబల్ ఫారెన్ పాలసీని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి. నేను మొన్న మాట నా జయశంకర్ గారు ఎలా అయితే యూరోపియన్ ప్రెస్కి ఇచ్చారో అలాగే అమెరికాకు కూడా ఇవ్వాలి, ఇంకా స్ట్రాంగ్గా ఇవ్వాలి, చాలా బలంగా తెలియాలి. ముఖ్యంగా భారతీయులు చనిపోయినప్పుడు నేను ఇక్కడ ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ భారతదేశం తీసుకోవాలని చెప్పానట్లా. బట్ మనం తెలిసి వాళ్ళు కొట్టిన తర్వాత కార్గో షిప్లో, సివిలియన్ షిప్లో ఆ మాత్రం స్ట్రాంగ్ వర్డింగ్ మనం ఇవ్వకపోతే ఎలా? ఇవాళకి నేను చెప్తున్నా భారతదేశం దాని మీద రెస్పాండ్ అవ్వాలి. ముఖ్యంగా అమెరికా ఇంత దీన్ని ఎలా చెప్పాలి, వీళ్ళు ఏం చేస్తారు, భారతదేశం ఏం చేస్తుంది అనే ఒక యాటిట్యూడ్ వాళ్ళకి కనబడుతుంది ఈ స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడు. ఇన్ఫాక్ట్ ట్రంప్ అయితే మామూలు వ్యక్తి కాదు. ఇంత జరిగి భారతీయులు చనిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చి ఇరాన్ మీద బ్లేమ్ వేస్తాడు. ఆయన ఇరాన్ వల్ల హెల్ ఫైర్ మిసైల్స్తో మేము కొట్టాం మేము, ఇన్ఫాక్ట్ ఇండైరెక్ట్ గా దీనికి ఇరానే కారణం అని మీనింగ్ వచ్చాడు ఆయన మాట్లాడుతున్నాడు. కానీ మీరు సిచ్యువేషన్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే సిచ్యువేషన్ మొత్తంలో కొంచెం స్పైన్ ఏదైనా దేశం చూపిస్తుందంటే అది ఇరానే. ఇవాళ ఇరాన్ బయటకు వచ్చి ఖండిస్తుంది అమెరికాని. మీరు ఎంత ధైర్యం ఉంటే ఇండియన్ సివిలియన్స్ ని చంపేస్తారు మీరు. Iran hits back at Trump after Trump claims Iran hit vessel that killed Indian sailors, says the US president's accusation against Iran regarding an Indian vessel in the Strait of Hormuz is simply baseless. అంత తేలిగ్గా కనబడుతున్నారు సివిలియన్స్ అంటే అని చెప్పి అడుగుతుంది. అదే స్పైన్ భారతదేశం కూడా చూపించాలని చెప్పి నేనైతే నమ్ముతున్నా. ప్లస్ మేము అన్ని దేశాలు కొడుతున్నా, రూల్ అంటే రూల్ ఫర్ ఆల్ అని కూడా కాదు ఇది. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే చైనీస్ షిప్స్ వెళ్తాయి, అమెరికాతో ఫ్రెండ్లీగా నక్కి ఉండే దేశాలు ఉంటాయి కదా, అదే ఆ షిప్స్ అన్నిటి నీట్ గా ట్రాన్స్పోర్టర్లు ఆఫ్ చేసి మరి పంపించేస్తుంది అమెరికా. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇంపార్టెంట్, ఎవరి హిపోక్రసీ వాళ్ళదే. ఇక్కడ మనం ఏంటంటే మనకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటున్నాం. అమెరికన్ ఉత్తినే పొగడట్లేదు, ట్రంప్ గారిని పిలుచుకొచ్చి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి అనట్లేదు. ఆయన ఏదంటే థ్యాంక్ యూ చెప్తున్నాం. ఇలాంటి టైమ్స్లో కూడా మనం థ్యాంక్ యూ చెప్పాల్సి వస్తుంది. మనం లాంగెస్ట్ సర్వింగ్ ప్రెసిడెంట్ నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఆయన అనడం, దానికి మోదీ గారు రెస్పాండ్ అవ్వడం, ఇట్స్ జస్ట్ అన్బిలీవబుల్. బట్ అందుకని ఇవాళ వరల్డ్ అంతా కూడా అమెరికాకి యూఎస్కి ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది, రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది. ఎందుకంటే ఇవాళ అదే రానున్న కొన్ని రోజుల్లో ఖచ్చితంగా మోదీ గారు ట్రంప్ గారు కలవాలి. లాస్ట్ ఇయర్ G7 సమ్మిట్ జరిగింది కదా, కెనడాలో జరిగింది. ఆ టైంలో కూడా ట్రంప్ గారు వచ్చి వెళ్ళిపోవడం, దాని తర్వాత మోదీ గారు రావడం ఇలా జరిగింది. కలవాల సరిగ్గా లేదా కలిసిన చాలా తక్కువ టైం కలిసినట్టు నాకు గుర్తు. బట్ ఆ టైంలో మోస్ట్ వైరల్ వెళ్ళింది ఏంటంటే ఎమాన్యుయల్ మ్యాక్రోకి ట్రంప్ గారికి జరిగిన గొడవ. అది ఇప్పటికీ నాకు నవ్వు వస్తుంటుంది. అటెన్షన్ సీకింగ్ మ్యాక్రో సంథింగ్ ఏదో ఆయనకి ఏమో అర్థం కాదనే మీనింగ్ వచ్చినట్టు ఏదో మాట్లాడాడు ఆయన. బట్ దాని తర్వాత చాలా సందర్భాల్లో ఫ్రాన్స్ని అమెరికా దూషించిన దూషణ లేదు. ఆఖరికి ఇమాన్యుయల్ మ్యాక్రో గారిని ఆయన భార్య ఆయన కొడుతుంటుందని చెప్పి ఈ ట్రంప్ గారు చెప్పడం, దానికి అట్లీస్ట్ కొంచెం గ్రేస్ అయితే చూపించారు, ఎక్కువ మాట్లాడలేదు, రెస్పాండ్ అవ్వలేదు. బట్ దానికి మళ్ళీ రకరకాల కారణాలు ఉన్నాయి. ఫ్రాన్స్ అనే దేశం న్యూక్లియర్ అంబ్రెల్లాలో వేరు దేశాన్ని అమెరికా వింగ్ నుంచి అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ దేశాలకు కూడా తెలుసు రేపు పొద్దున్న ఏదైనా ఒక టఫ్ సిచ్యువేషన్ ఉంటే అమెరికా మా వెనక వచ్చి నిలబడదు, మీ సావేదో మీరు సావండి అంటది అని. అందుకే వాళ్ళు జర్మనీ, ఫ్రాన్స్ న్యూక్లియర్ అంబ్రెల్లా కిందకు వచ్చింది, అమెరికా నుంచి సెపరేట్ అయిపోయి. అదే కపుల్ ఆఫ్ దేశాలు ఉన్నాయి, 7-8 కంట్రీస్ ఉన్నాయి ఫ్రాన్స్ న్యూక్లియర్ అంబ్రెల్లాలో. ఫ్రాన్స్ మీద నమ్మకం ఎక్కువ ఉంది ఈ దేశాలకు అమెరికా కన్నా, సింపుల్ గా చెప్పాలంటే. ఎనీవేస్ ఈ ఫ్రాన్స్ లో జరగడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇమాన్యుయల్ మ్యాక్రో గారికి మన మోదీ గారికి మంచి రిలేషన్షిప్ ఉంది. వాళ్ళు రఫేల్ జెట్స్ 4.5 జెట్స్ మనం కొన్నాం. ప్లస్ ఫ్రాన్స్ కి ఇండియాకి చాలా బైలాటరల్ ట్రేడ్ ఉంది, రిలేషన్షిప్ ఉంది, అంత బానే ఉంది. ప్లస్ G7 అనేసరికి అమెరికా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. సో ఈసారి భారతదేశం అమెరికా కలుస్తాయి. బట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడడానికి. లేదా కలుస్తారా లేదా అని చెప్పి. ఈసారి కూడా కలవలేదు అంటే ఖచ్చితంగా బియాండ్ రిపేర్ చెడిపోయినాయని అర్థం. అట్లీస్ట్ ట్రంప్ గారు ఉండే వరకు అమెరికాకి ఇండియాకి మధ్యలో ఉండే ఈ రిలేషన్షిప్. అందుకని ఇలాంటి టైమ్స్ కూడా మనం చూసుకుంటే ఇలాంటి అన్స్టేబుల్ టైమ్స్లో మీరు ఏది ఐసోలేటెడ్గా చూడకూడదు. పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ పెంచడం, మనం మల్టీ లేయర్ బాలిస్టిక్ మిజైల్ టెస్ట్ చేయడం, యాంటీ షిప్ మిజైల్ టెస్ట్ చేయడం, అవి సక్సెస్ఫుల్గా ప్రూవ్ అవ్వడం. మనకి S-400 S-500 ఆ లొకేషన్లో లేకపోయినా కూడా ఏదైనా ఒక దేశం మెయిన్ ల్యాండ్ నుంచి మన దేశానికి ఏదైనా ఒక మిజైల్ వేస్తే ఆ మిజైల్స్ ఆ బెలిస్టిక్ మిజైల్స్ ని కొట్టే మిజైల్స్ మన దగ్గర ఉన్నాయి అండ్ అవి సక్సెస్ఫుల్ గా కొట్టగలుగుతాయి అని చెప్పే మిషనే ఇది. Rajnath Singh also congratulated DRDO on these successful tests. So this is a big milestone for DRDO and for India. This is India's missile shield, and we already saw how crucial a shield is when India neutralized Pakistan drones and missiles during operations. And దీనికి పాకిస్తాన్ కన్నా చైనీస్ మీనింగ్ కూడా, డీపర్ మీనింగ్ కూడా మనకు అర్థం అవుతుంది జాగ్రత్తగా వింటే మనం. చైనా ఈజ్ ఆల్వేస్ ప్లేయింగ్ ఫౌల్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మెయిన్ ల్యాండ్ నుంచి ఎక్కడ అరేబియన్ షిప్ లో కొడదామా, బై మిస్టేక్ వెళ్తుందని చెప్పేద్దామా. వాళ్ళు ఏంటి భారతదేశం ఎటువంటి DRDO వాట్ ఈస్ ఇట్ డూయింగ్,
ఎంత బడ్జెట్ పెడుతున్నారు, ఏం మిజైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఎంత రేంజ్ ఉంది, మనం వేస్తే ఎంతవరకు ఆపగలుగుతారు, యాంటీ డిఫెన్స్ సిస్టమ్స్ ఏంటి, మిజైల్స్ ఏంటి, ఆర్టిలరీస్ ఏంటి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు దే వాంట్ టు నో. వాళ్ళది చిన్న డాక్యుమెంట్ కూడా బయటకు రాకుండా చూసుకుంటారు, కానీ మన మీద ఎప్పుడు వాళ్ళకి ఒక కన్ను ఉంటుంది. స్లోగా ఈ ఎక్స్పాన్షనిస్ట్ మైండ్ సెట్ ఏదైతే ఉందో రష్యా అనేది, చైనాకు కూడా అది ఉంది. దాంట్లో భాగంగానే మన 7 సిస్టర్స్ మీద వాళ్ళ కన్ను పడింది. బంగ్లాదేశ్ ఆల్రెడీ వాళ్ళ అండర్ ప్రెసెంట్ బంగ్లాదేశ్ ఇస్ లైక్ పపెట్ ఆఫ్ చైనా. సో ఒకేసారి దెబ్బేసి మొత్తం లాగేస్తే ఆ మెయిన్ ల్యాండ్ మొత్తం వాళ్ళది అయిపోతుంది. ఆ థాట్ వాళ్ళకి ఉంటుంది. అందుకని మనం రెడీగా ఉండాలి. అఫ్ కోర్స్ మన బడ్జెట్ ఖచ్చితంగా మన లైఫ్ని బెటర్ చేయడానికి పెట్టాలి మన గవర్నమెంట్. కాకపోతే ఒకటి ఉంటుంది కదా, ప్రాణం ఉంటేనే ఏదైనా అని, జానే తో జహానే అంటారు. అలాంటిది అనుకోండి ఇది. అండ్ డిఆర్డిఓస్ ఎఫర్ట్స్ ఎప్పుడు చాలా అండర్ అప్రిషియేటెడ్ ఉంటాయని చెప్పి నా భావన. ఎనీవేస్ ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీ ఫీలింగ్ ఏంటో నాకు కింద కామెంట్స్ లో మీరు రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. న్యూక్లియర్ టెస్ట్ 1 ఏదైతే ఉందో భారతదేశం పోఖ్రాన్ 1 ఏ సంవత్సరంలో కండక్ట్ చేసింది? ఆప్షన్ ఏ ఇస్ 1971, ఆప్షన్ బి ఇస్ 1974, ఆప్షన్ సి ఇస్ 1979, ఆప్షన్ డి ఇస్ 1981. మీకు సమాధానం తెలిసే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకైనా వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు ఈ వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరుగానే ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ గురించి నన్ను చాలా మంది వీడియో చేయమని అడిగారు. ఆ వీడియో నేను చేశాను. దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్న క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఇక్కడ ఉంది. లేదు కొంచెం ఆ స్టేట్ ఆఫ్ హార్మోన్స్ దగ్గర ఏం జరుగుతుంది, జియో పాలిటిక్స్ అంతా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.